యాదగిరి రెసిడెన్సీ కాలనీలో ఓపెన్ ప్లాట్స్ చాలా విపరీతంగా అందుబాటులో ఉన్న కాడికి మొత్తం చెట్లు అన్నీ పెరుగుతున్నాయి. దానివల్ల పందుకొక్కులు పాములు చాలా వస్తున్నాయి. కాబట్టి మీరు 3 నెలలకు ఒకసారి వచ్చి కంపల్సరీ అది సాఫ్ చేయించుకొని వెళ్ళాలని కోరుచున్నాం. లేని పక్షంలో మేము అందరం కాలనీవాసులం కలిసి మున్సిపల్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నాం. సాయిదుర్గా రెసిడెన్సీలో ఓపెన్ ప్లాట్స్ ఉన్న ఓనర్స్ అందరూ కూడా వాటిలో బాగా చెట్లు పెరిగి చీదర చెదారం అవ్వడం వల్ల పందికొక్కులు, ఎలకలు, దోమలు, పాములు, దోమల వల్ల వ్యాధులు వచ్చి కాలనీవాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పక్కకుండే నైబర్స్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు కాలనీ యొక్క ఓనర్స్ అందరి జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది. ఓపెన్ ప్లాట్ ఓనర్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు చొప్పున మీ ప్లాట్లను క్లీన్ చేసుకోవాలి. లేనిచో అసోసియేషన్ తీసుకున్నటువంటి ఎట్టి చర్యలకైనా కూడా మీరు సిద్ధంగా ఉండాలి. మున్సిపల్ ఆఫీస్లో కూడా మేము కంప్లైంట్ చేయడానికి ఉన్నాము. ఇది అసోసియేషన్ తరఫున పక్కకుండే నైబర్స్ వల్ల మా అందరి విన్నపము. ఓపెన్ ప్లాట్ ఓనర్స్ మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా మీ ప్లాట్స్ను క్లీన్ చేయించుకొని కాలనీకి సహకరించాలి. తరఫున మళ్ళీ సాయిదుర్గా రెసిడెన్సీ తరఫున మా యొక్క అసోసియేషన్ నిర్ణయాలు కట్టుబడి దిట్టంగా మరియు దీన్ని ఏకగ్రీవంగా అందరం కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఏంటంటే ఏదైతే టెనెంట్స్కి ఇస్తున్నారో రెంట్ ఓనర్స్ బాధ్యతనే. దయచేసి మీ యొక్క ఆధార్ కార్డుని గుర్తింపు కోసం అసోసియేషన్కి ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా మన యొక్క జీవరాశి అయినటువంటి డాగ్స్ పెంచుకునే వాళ్ళు మీ ఇంటి వాళ్ళ పెంచుకునే జాగ్రత్త చూస్తే సరిపోతుంది. కానీ మీకు మిగిలిన మళ్ళీ ఫుడ్ కూడా ఇతర స్ట్రీట్ డాగ్స్కి వేయడము ఇది కరెక్ట్ కాదు. దాని మీద కూడా మేము చర్య తీసుకుంటామని, వారి ఇంటికి ఫైన్ వేస్తామని, దానివల్ల ఈ యొక్క అసోసియేషన్ వీధి కూడా అంతా కూడా చాలా ఘోరంగా తయారవుతుంది. ఎందుకంటే అది యూరిన్ పోవడము, ఇంకా డర్టీనెస్ చేయడము చాలా ఇబ్బందికరము. అంతేకాకుండా ఈ ఓపెన్ ప్లాట్స్ ఏదైతుందో వారికి మరొకసారి మేము మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క సాయిదుర్గా రెసిడెన్సీ తరఫున వాళ్ళు తప్పకుండా అది క్లీన్ చేసుకోవాలా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి. అంతేకాకుండా మా యొక్క కాలనీలో సీసీ కెమెరాలని నిబంధనలు ఇస్తూ మరి ఎవరైతే గార్బేజ్ ఆ ఓపెన్ ప్లాట్స్లో వేస్తున్నారో వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని ఈ సభాముఖంగా మరొకసారి మేమందరం కూడా కలిసిమెలిసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని. స్టార్టింగ్ ప్లాన్స్ క్లోజ్నెస్ కానీ అది చేసుకుంటే ఏదైనా కానీ. అంతేకాకుండా స్ట్రీట్ వైజ్గా ఆడపిల్లలు, మన తెలుగింటి ఆడపిల్లలు ఏదైతే ముగ్గులు వేస్తున్నారో దయచేసి మీరు సాపిలాగా చేసుకోండి. పైపులు పెట్టేసి మొత్తం రోడ్డు మీద పెడితే అవన్నీ కూడా వేరే ఇంటి ముందు వెళ్తూ అదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనది అనుకొని రెస్పాన్సిబుల్ చేసుకొని వాటర్ స్టాగ్నేషన్ని, వాటర్ వచ్చినప్పుడు కూడా సంపులు నిండిపోయేదా కూడా మీకు తెలియకుండా మేము ఆల్రెడీ మెసేజ్లు పెడుతున్నాము. నల్ల ఏ రోజు వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఏంటని. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి అది వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని దాన్ని ఆపేయడము చేస్తే చాలా బాగుంటుంది. ఇతరులకు ఇంట్లో ముందు కూడా వీధికి ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా వాకింగ్ ఎవరైతే మన కాలనీ వాసులు వాకింగ్కి వెళ్తున్నారో ముఖ్యంగా మహిళలు 10 లోపు చేసుకోండి. థెఫ్ట్లు మరియు ఇతర దొంగతనాలు అవుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా చైన్ స్నాచర్స్ ఇప్పుడు సుచిత్ర కాలనీలో పూజా గార్డెన్స్లో సిలికాన్లో ఇవన్నీ కూడా దొంగతనాలు జరిగినాయి. మనకు ఇవన్నీ కాపాడుకోవడానికి మీరు అందరూ సహకరిస్తేనే మన కాలనీ అభివృద్ధి పెరుగుతుంది. రాబోయే కాలం కూడా జిహెచ్ఎంసీ అవుతుంది. కాబట్టి మనం కూడా గ్రేటర్ కమ్యూనిటీ లాగానే మంచి పేరు తెచ్చుకొని మన సాయిదుర్గా రెసిడెన్సీకి ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటూ, మా బైలాస్ ప్రకారంగానే అందరూ కూడా ఈరోజు జనరల్ బాడీలో పెట్టినట్టు మీటింగ్కి అందరూ సహకరించి భారీ ఎత్తున అందరూ వచ్చి తరలి వచ్చినందుకు కూడా వారికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంతటితో ఇవన్నీ కూడా మేము ముగిస్తూ ఈరోజు ఈ యొక్క ముఖ్య జనరల్ బాడీ మీటింగ్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో మేము ఇది ముగిస్తున్నాము. పేరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Just clean open blocks, clean open blocks, clean open blocks, clean open blocks. ఓనర్లదే బాధ్యత. ఓపెన్ ప్లాట్లను శుభ్రం చేయడం ఆ ప్లాట్ యొక్క ఓనర్దే బాధ్యత. ఓపెన్ ప్లాట్ను శుభ్రం చేయడం ఆ ప్లాట్ యొక్క ఓనర్దే బాధ్యత. అతని నిర్లక్ష్యానికి కాలనీ వాసులను గురి చేయొద్దు. అతని నిర్లక్ష్యానికి కాలనీ వాసులను గురి చేయొద్దు. టెనెంట్స్ లో బాధ్యత. ప్రతి ఇంటి ప్రతి చోట టెనెంట్స్ కి ఇచ్చినటువంటి ఈ యొక్క సాయిదుర్గా రెసిడెన్సీకి వారు ఆధార్ కార్డు, వారి వివరాలు తప్పకుండా మా యొక్క సాయిదుర్గా రెసిడెన్సీకి ఇవ్వాలి. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ఇవ్వాలి తప్పకుండా. ఓనర్స్ అసోసియేషన్ కి ఇవ్వాలి. మీరు పాటిద్దాం.
పాటిద్దాం. 2023 మెయింటెనెన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా 3-4 బాకీ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ₹1 కూడా వదిలేది లేదు. ఇప్పుడు ఈ జనరల్ బాడీ మీటింగ్లో డిసైడ్ చేసిన 2024 మెయింటెనెన్స్ అప్ టు 31 మార్చి వరకు అందరూ దీన్ని సహకరించాలి. ఖచ్చితంగా అప్ టు 31 మార్చి వరకు 2024 క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2025 మార్చ్ ఏదైతే ఏప్రిల్ 1 నుంచి 2025 మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా అందరూ సహకరించాలి. డిసెంబర్ 31 2025 మెయింటెనెన్స్ ఖతం చేసుకోవాలి. 26 మెయింటెనెన్స్ మళ్ళీ ఫ్రెష్గా మనం మెయింటెనెన్స్ యొక్క మన కాలనీ యొక్క అభివృద్ధికి డైలీ ఏదైతే ఉందో గార్బేజ్, ఇంకా డ్రైనేజ్ సమస్యలు, నెక్స్ట్ ఏదైతే వీధి కుక్కలు, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అసోసియేషన్ బాడీ అమౌంట్ నుంచి ఖర్చు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అమౌంట్ ఎవరైతే ఉన్నారో రెంట్కి ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఇక్కడున్న ఓనర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతగా తీసుకొని మెయింటెనెన్స్ డ్యూస్ సమర్పించేయాలి. ఇవ్వాలి మెయింటెనెన్స్ అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మెయింటెనెన్స్ అమౌంట్ డ్యూలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. డ్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. బాధ్యతగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి మెయింటెనెన్స్ అమౌంట్. చాలా మంది మెయింటెనెన్స్ అమౌంట్ ఇచ్చారు. కొంతమంది ఇవ్వని వాళ్ళు ఏంటంటే వీళ్ళు సామూహిక బెనిఫిట్స్ ని వాళ్ళు అప్పనంగా పొందుతున్నారు. బెనిఫిట్స్ ని అది ఎంతవరకు పద్ధతి కాదు. అది రెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవ్వాల్సిందే అప్పనంగా పొందుతున్నారు సార్. వీళ్ళందరూ సీసీ కెమెరాలు పెట్టాము, ఇవ్వకుండా వాళ్ళు అప్పనంగా పొందుతున్నారు. కాలనీలో కొత్తగా ఇల్లు కొన్న ఓనర్స్